జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ ఎల్ఆర్ఎస్ ఫీజును వెంటనే ఎల్ఆర్ఎస్ ఫీజును వెంటనే అక్రమ లేఅవుట్లను వెంటనే అక్రమ లేఅవుట్లను వెంటనే జగిత్యాల మాస్టర్ ప్లాన్ వెంటనే ఎల్ఆర్ఎస్ ఫీజు వెంటనే నాయకత్వం జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ వెంటనే జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ వెంటనే జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ వెంటనే అక్రమ లేఅవుట్లను వెంటనే అక్రమ లేఅవుట్లను వెంటనే అక్రమ లేఅవుట్లను వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సంజయ్ గారి నాయకత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులను తెలంగాణ సంజయ్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కొరట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ ఇక్కడ ఒకసారి అది కాదు గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలియజేస్తుందో దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణ మా గౌరవ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు, పట్టణ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రజలు, వివిధ మండల నాయకులు కూడా ఈరోజు కలెక్టర్ గారికి జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. ఇప్పటికే కేటీఆర్ గారు పదే పదే చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల నుంచి కూడా ఒక సరైన లేఅవుట్ లేక పట్టణాలన్నీ కూడా అస్తవ్యస్తమై ఇళ్లలోకి వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చుడు, మోరి నీళ్ళు ఎటు పోవాలో తెలియకపోయే పరిస్థితి ఏర్పడ్డది. అన్నీ కూడా అక్రమ లేఅవుట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కటొక్కటి క్రమబద్ధీకరించుకుంటూ పోయినాం. అట్లనే మాస్టర్ ప్లాన్ కూడా చాలా చోట్ల చేయాలన్న సందర్భంలో కొన్ని చోట్ల ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చింది, అధికారులు కొంత చిన్న చిన్న తప్పిదాలు చేస్తే వాడిని గతంలో ఆపడం జరిగింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ చేయాలి, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ తేవాలని చెప్పి అప్పటి పురపాలక శాఖ మంత్రి గారు తీసుకొచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని విభేదించి మేము మా ప్రభుత్వం వస్తే ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రజల పక్షాన ముఖ్యంగా ప్రజల పక్షాన దాదాపు 8,000 మంది పైన ల్యాండ్ రెగ్యులరైజేషన్ కావాలని చెప్పి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకున్నారు. రాయకల్ పట్టణంలో 1,854 మంది అప్లికేషన్లు, అంటే దాదాపు 10,000 మంది 10,000 కుటుంబాలు ఈరోజు ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే భూమి క్రమబద్ధీకరణ కావాలని చెప్పి వాళ్ళ అప్లికేషన్ పెట్టారు. 10,000 కుటుంబాలంటే ఇంటికి 3-4 వేసుకున్న 40,000 మంది ఉంటారు. మరి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు మీరు కోరినరు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ఉంటారు. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కానీ మళ్ళీ వాటిని వెనక్కి తీసుకుంటాం. అట్లనే మాస్టర్ ప్లాన్ అప్పుడు రద్దు చేసి మళ్ళీ పునఃసమీక్షిస్తామని చెప్పినాం.
మరి మాకు అవకాశం రాలేదు, మీకు వచ్చింది. దాని మున్సిపల్ పరిధిలో రైతులకు నష్టం కాకుండా పునఃసమీక్షించి జగిత్యాల పట్టణం అస్తవ్యస్తంగా నిర్మాణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి, నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీరు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ల్యాండ్ రెగ్యులరేషన్స్కి మీరు చెప్పినరో దాన్ని తప్పకుండా ఫీజు రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. జగిత్యాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. వాటన్నిటి కూడా కడీలన్నీ తొలగించి ఆ ప్లాట్లను తొలగించి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నిర్మాణాలు చేపట్టే వాళ్ళు ఇటు బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, సొంత భూముల్లో కొందరు పెట్టిన వాటి కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్లను ఏర్పాటు చేయాలి, అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిందిగా నేను ఈ సందర్భంలో మీడియా సమక్షంలో అందరి పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. వినతి పత్రాన్ని ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.